వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో 3వ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పేరు అమ్మ ప్రేమ. రచయిత ఐ రాజ్మోహన్. ఇక కథలోకి వెళదామా? ఈరోజు శుక్రవారం. నవ్వుతూ నా పనిగదిలోకి వచ్చాడు హను. అవును, రేపు శనివారం, ఆ తర్వాత ఆదివారం అన్నాను, కొంచెం గంభీరంగా, కొంచెం హాస్యంగా. నవ్వులాపండి సార్, ఈరోజు మనం నలుగురం భాగ్యనగర్ బిర్యానీ తిందాం. మనకి దగ్గరగానే ప్యారడైజ్ రెస్టారెంట్ కొత్తగా తెరిచారట. ఆహా, తప్పకుండా వెళదాం అని చెప్పి, కానీ ఈరోజు భోజనం తెచ్చుకున్నాను మరి అన్నాను. దాందేముంది, మన రక్షక భటుడు జానయ్యకి ఇచ్చేద్దాం అన్నాడు వెంకట్ నాటకీయంగా. నీ తెలుగు తగలయ్యా, చాలామందికి అర్థం కాదురా అన్నాడు హను. నాకు అర్థమైందిలే అని చెప్పి నా సహచరుడు శ్రీనివాస్ని పిలిచి, మీరేమీ అనుకోపోతే జానయ్యకి భోజనం ఇచ్చి తినేమనండి, మేము ఈరోజు బయట భోజనం చేస్తున్నాం అన్నాను. మీరు కూడా ఏమీ అనుకోకుండా అక్కడికి వెళ్ళగానే ప్యారడైజ్ బిర్యానీ ఒకటి స్విగ్గీ ద్వారా నాకు పంపించండి సార్ అన్నాడు శ్రీనివాస్ డబ్బులు ఇస్తూ. అరే, అలా ఎందుకు? బిర్యానీ తినాలనుకుంటే మీరు కూడా మాతో రావచ్చు కదా అన్నాను. ఇంతకన్నా మంచి ఆలోచన ఉందండి, బిర్యానీ జానయ్యకి ఇచ్చి మీ భోజనం నేను తినేస్తాను. నిజమా? అసలు ఈరోజు నా భోజనం ఏం పంపారో తెలియకుండానే తినేస్తామంటున్నారు. మీకు నచ్చుతుందో లేదో? ఖచ్చితంగా బాగుంటుంది సార్. మీరు పని ఒత్తిడిలో చాలాసార్లు ఈ గదిలోనే భోజనం చేస్తారు కదా. నేను కూడా కొన్నిసార్లు మీతో పాటు నా భోజనం తింటూ చూశాను. మీరు తినే వంటకాలు రుచి చూడకపోయినా అమ్మగారి ప్రేమ కనిపించింది. పప్పుతో తినడానికి మీకోసం అప్పడాలు, ఒడియాల ముక్కలు పెడతారు. అవి నేరుగా పప్పు మీద వేస్తే మెత్తబడిపోతాయని వాటిని వేరే బుల్లి గిన్నెలో సర్దుతారు. అలాగే పెరుగు పులిసిపోకుండా తెల్లారగట్టే పాలు తోడుపెట్టి పెరుగన్నం పైన కొంచెం ఉంచుతారు. పెరుగుతో పాటు తినటానికి ఖచ్చితంగా ఒక పచ్చడి వేరే గిన్నెలో అమరుస్తారు. వీటన్నింటిలో వంటకాల రుచితో పాటు అమ్మ ప్రేమ ఉంది సార్. మా అమ్మ ఎప్పుడో పోయింది, మీరు ఈరోజు తినటం లేదు కనుక కనీసం ఈరోజు ఆ ప్రేమ ఆస్వాదిద్దామని ఉందండి అన్నాడు శ్రీనివాస్. నాకు నోట మాట రాలేదు. క్షమించండి, మీకు ఇష్టం లేకపోతే అని శ్రీను అంటుంటే అప్పుడు గొంతు సర్దుకుని చెప్పాను, అటువంటిదేమీ లేదు తమ్ముడు. ఈరోజు హనుకి మాట ఇచ్చాను కనుక బయట భోజనం చేసేస్తాను. జానయ్య కోసం బిర్యానీ పంపిస్తాను. రేపటి నుంచి మన ఇద్దరికీ సరిపడేలా అమ్మ భోజనమే తెస్తాను అన్నాను. నా మాటలు విన్న తర్వాత శ్రీనివాస్ ముఖంలో వెలుగు చూస్తుంటే నేనెంత అదృష్టవంతుడినో తెలిసింది.